Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తోపుదుర్తి బ్రదర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం రూరల్ పోలీసులు తెల్లవారుజామున తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇక ఏడాది క్రితం తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి మీద బెదిరింపు ఆరోపణలున్నాయి. ఇక రాజశేఖర్ రెడ్డి బెదిరింపులతోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ ప్రచారం జరిగింది. ఇదే కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తూ ఉంది, పోలీసులు వెల్లడించారు. ఇక బంధువులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతోనే అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు మరొక వైపు ఇటు తోపుదుర్తి బ్రదర్స్ ఉన్నటువంటి కార్యకర్తలు గాని అనుచరులు గాని వీళ్ళు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. మరొక వైపు ఆ యువకుడు బంధువులు కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు ఇప్పుడు అరెస్టు చేయడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి తోపుదుర్తి అనే అతను లాస్ట్ ఇయర్ రైలు కింద పడి చనిపోవడం జరిగింది. రైల్వే పోలీస్ వారు దాన్ని 84/25 కేసుగా 174 కింద కేసు కావడం జరిగింది. దాని తర్వాత ఆల్టర్నేట్ గా మాకు కొన్ని ఆడియోస్ వీడియోస్ దొరకడం జరిగింది. ఆ ఆడియోస్ వీడియోస్ ఆధారంగా సెక్షన్ ఆల్టర్ చేసి ఈరోజు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని జైపాల్ రెడ్డిని ఇద్దరు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళ పాత్ర ఏంటి సార్? అదే అతని చనిపోవడానికి వీళ్ళకి కొన్ని అతను తిట్టడం వల్ల ఇంకో కొన్ని చేష్టలు చేయడం వల్ల అది కారణమైంది అనేది ఎవిడెన్స్ లో వచ్చింది. కాబట్టి ఈ విధంగా సెక్షన్ మార్చి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. వాళ్ళ తండ్రి గారు మల్రెడ్డి గారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ పోలీసులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అంటే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా తోపుదుర్తికి చెందినటువంటి తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి యువకుడికి సంబంధించినటువంటి మృతి ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా దాదాపుగా ఏడాది క్రితం మహేశ్వర్ రెడ్డి తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేటువంటి విధంగా అప్పుడు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆత్మహత్య కింద 174 అప్పట్లో ఉన్నటువంటి 84/25 174 అనేటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా ఏడాది క్రితం ఈ ఘటన జరిగింది. అప్పుడు రైల్వే పోలీసులు దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేయడం, అదేవిధంగా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. అయితే తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ తండ్రి మల్లిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదు, అతన్ని హతమార్చారు అనేటువంటి విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ అదేవిధంగా పోలీస్ అధికారులను కలిసి పలు సందర్భాల్లో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళ ఇంటి వద్ద నుంచి రాప్తాడు డిఎస్పీ శ్రీనివాసులు అదేవిధంగా అనంతపురం పోలీసులు రూరల్ పోలీసులు వారి ఇంటి దగ్గర నుంచి అదే రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఇది ఆత్మహత్య కాదు హత్య అనేటువంటి విధంగా వచ్చినటువంటి వివిధ ఆరోపణలు నేపథ్యంలో వీళ్ళని అదుపులోకి తీసుకున్నాము అనేటువంటి విధంగా రాప్తాడు డిఎస్పీ శ్రీనివాసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా అప్పట్లో ఇది కేసు రైల్వే పోలీసులు నమోదు చేసినప్పుడు ప్రస్తుతం 108 బిఎన్ఎస్ అనేటువంటి సెక్షన్ కింద ఆల్టర్ చేసి దీన్ని కేసు నమోదు చేశాము. అయితే దీనికి ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి మృతికి కారణాలు ప్రధానంగా తోపుదుర్తి రాజశేఖర రెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డి అదేవిధంగానే
జైపాల్ రెడ్డి వల్లని ఇతను రైలు కింద పడి చనిపోయారు. ఆయన మృతికి కారకులు వీళ్ళే అనేటువంటి విధంగా అనుమానాలు వ్యక్తం చేయడం, అదేవిధంగా వచ్చినటువంటి తండ్రి మల్లిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రైల్వే పోలీస్ నుంచి కేసును ఇక్కడికి బదిలీ చేయించి ఆల్టర్ చేసి 108 సెక్షన్ కింద కేసు నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము అనేటువంటి విధంగా డిఎస్పీ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ నేపథ్యంలోనే ఇప్పటికే రాజశేఖర రెడ్డిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి, అదే రాజశేఖరతో పాటు అదేవిధంగా జైపాల్ రెడ్డిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింటే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆయన ఆరోగ్య స్థితిగతులపైన వైద్య సేవలు కూడా తీసుకొని పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి రేణుశ్రీ. మరో ముగ్గురును కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది రసు. ప్రస్తుతానికైతే పోలీసులు ప్రధానంగా రాష్ట్ర డిఎస్పీ శ్రీనివాసులు చెప్పినటువంటి ప్రకారము తోడ్దుర్తి రాజశేఖర రెడ్డితో పాటు అదేవిధంగానే జైపాల్ రెడ్డి అనేటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు డిఎస్పీ మీడియాకు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తోడ్దుర్తి రాజశేఖర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తోడ్దుర్తి బ్రదర్స్ యొక్క అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి అభిమానులు పెద్ద ఎత్తున అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చేరుకున్నారు. తమ నాయకుల్ని అరెస్ట్ చేయడం పట్ల వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. రైట్ రసల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఈ మేరకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఉంచడం జరిగింది. ఇక తెల్లవారుజామున రాజశేఖర్ ని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఏడాది క్రితం తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక దీని వెనక ఇటు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి బెదిరింపులే కారణం అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక తనతో పాటు తన స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకాష్ రెడ్డి అనే మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది.